ఒక మంచి రాజ్యంలో సరైన మంత్రికి ఉండవలసిన లక్షణాల గురించి చాణక్యుడు తన రాజనీతి శాస్త్రం మొదటి అధ్యాయంలో 2వ భాగంలో ఇలా చెప్పాడు. ముందు ఆత్మను సంపాదించుకున్న తర్వాత, అనగా తనను తాను చక్కబరుచుకున్న తర్వాత సహాయకుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. సహాయకులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకొనజాలడు. ఒక చక్రంతో బండి నడవదు కదా. సుఖ దుఃఖాలను సమంగా పంచుకోగలిగిన వాడే మంచి సహాయకుడవుతాడు. దురాభిమానం కలవాడిని సహాయకునిగా తీసుకుంటే అతడు ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా మరొక ఆలోచన చేస్తాడు. స్నేహితుడు కదా అని విద్యా వినయాలు లేనివాడిని మంత్రిగా చేసుకోకూడదు. శాస్త్రజ్ఞానం ఉన్న ఏ ప్రలోభాలకి లొంగనవాడిని మంత్రిగా చేసుకోవాలి. ధనం, స్త్రీ మొదలైన వాటిని ఎరచూపి రహస్యంగా పరీక్షించడం లాంటి పరీక్షల్లో ఉత్తముడుగా తేలినవాడే మంచి మంత్రి అవుతాడు. మన రాజ్యంలో జరిగే ప్రతి పనికి మంత్రి ఇచ్చే ఆలోచనే మనకు మూలం అవుతుంది. కాబట్టి ఒక మంచి ఆలోచన కలిగే మంత్రే మంచి ఆలోచనలను రాజుకి ఇవ్వగలుగుతాడు. ఆలోచనలు బయటపెట్టినవాడు అన్ని పనులను చెడగొట్టుకుంటూ ఉంటాడు. మంత్రి విషయంలో ఏమాత్రం పొరబడినా శత్రువులకి లొంగిపోక తప్పదు. తెలివైన మంత్రి ఉంటే రాజ్యం వృద్ధిలోనికి వస్తుంది. ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవడం చాలా శ్రేష్టమైనదని అంటారు. పనుల విషయంలో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాడికి మంచి ఆలోచన గల మంత్రి మంచి దారిని చూపిస్తాడు. మంత్రి తన ఆలోచనతో శత్రువుల లోపాన్ని గుర్తించాలి. ఆలోచన చేసేటప్పుడు ఒకరు చెప్పినది నేను వినడమా అన్న అహంకారం పనికిరాదు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదనే విషయాన్ని బాగా తెలుసుకోగలిగిన వాళ్లే నిజమైన మంత్రులవుతారు. ఇద్దరు చేసిన ఆలోచన మూడోవాడికి తెలిసిందా రహస్యం అంతా బట్టబయలైనట్లే. ముగ్గురు కలిస్తే వాళ్ళు ఒకే మాట మీద ఉంటారనేది నమ్మజాలని విషయం. అలాంటప్పుడు ఇద్దరు చేసిన మంత్రాలను మూడోవాడికి తెలిస్తే అది మంచిది కాదని రాజ్యపాలనలో ఒక మంచి మంత్రిని ఎన్నుకోవడానికి ఎటువంటి లక్షణాలు ఉండాలో చాణక్యుడు ఈ విధంగా తెలియజేశాడు. మరిన్ని చాణక్య నీతి సూక్తుల కోసం ప్లీజ్ ఫాలో నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.